హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోని 8th క్లాస్ 11th చాప్టర్ మెన్జురేషన్ ఎక్సర్సైజ్ 11.2లోని సమ్స్ చూద్దాం సార్. అండ్ లాస్ట్ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 11.2లోని 9 సమ్స్ కంప్లీట్ అయినాయి సార్. వీడియో చూసే ముందు వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మన ఛానల్లో గ్రూప్ 2కి సంబంధించిన కరెంట్ అఫైర్స్, అలాగే నవోదయ ఎవరైతే 6th క్లాసు నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి సంబంధించిన బిట్స్ కూడా వస్తున్నాయి సార్. అవి కూడా ఒకసారి చూడండి అందరూ కూడా. ఎవరైనా మీకు దగ్గరలో ఎవరైనా గ్రూప్స్ కానీ లేకపోతే ఎవరైనా నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నా సరే వాళ్ళకి ఆ వీడియో షేర్ చేయండి సార్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అందులో మనకి 11.2 సార్. 11.2లోని 10th సమ్, దెర్ ఈజ్ ఎ పెంటాగనల్ షేప్డ్ పార్క్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఫర్ ఫైండింగ్ ఇట్స్ ఏరియా, జ్యోతి అండ్ కవిత డివైడెడ్ ఇట్ ఇన్ 2 different ways. అంటే ఒక పెంటాగనల్ షేప్ ఇచ్చారు సార్. ఇదిగోండి సార్, ఇది ఒక షేప్ ఇచ్చారు మనకి. ఈ షేప్ని ఏం చేస్తున్నారని సార్, జ్యోతి అండ్ కవిత ఇద్దరు ఈ షేప్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి వాళ్ళ యొక్క ఏరియాస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నారంటే ఇద్దరు కూడా వేరే వేరే పద్ధతుల్లో ఈ పెంటాగనల్ షేప్ యొక్క ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నారు. అయితే ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నారు, జ్యోతి వేరేగా కవిత వేరేగా ఇద్దరు కూడా ఆ షేప్ని సార్ 2 different వేస్లో డివైడ్ చేసుకుని 2 different వేస్లో వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తున్నారు. అయితే ఫైండ్ ఏ ఏరియా ఆఫ్ దిస్ పార్క్ యూజింగ్ బోత్ వేస్, కెన్ యూ సజెస్ట్ సమ్ అదర్ వే టు ఫైండింగ్ ఇట్స్ ఏరియా అన్నారు సార్. అయితే ఇందులో ఫస్ట్ జ్యోతి అనే అమ్మాయి ఏ విధంగా మనకి డయాగ్రామ్ అనేది సెపరేట్ చేసిందో ఒకసారి దాని యొక్క మెజర్మెంట్స్ నార్మల్గా ఒకసారి ఒరిజినల్ పార్క్ యొక్క మెజర్మెంట్స్ చూస్తే బేస్ ఎంత సార్ 15 సెంటీమీటర్స్ ఇచ్చారు. అంటే ప్రతి సైడ్ కూడా 15 సెంటీమీటర్స్ ఉంటుంది. అలాగే దాని యొక్క టోటల్ పార్క్ యొక్క నార్మల్ విత్ ఇచ్చేసారు ఎంత సార్ 30 మీటర్స్ ఉంటుంది. అయితే ఫస్ట్ జ్యోతి డయాగ్రామ్స్ చూద్దాం సార్. జ్యోతి అమ్మాయి ఈ డయాగ్రామ్ ఎలా డివైడ్ చేసింది సార్, మనకి జ్యోతి డయాగ్రామ్ ఈక్వల్ టు సొల్యూషన్ తీసుకుంటే సార్ ఇది మనకి జ్యోతి డివైడ్ చేసిన డయాగ్రామ్ సార్. ఈ విధంగా రెక్టాంగులర్ ఫీల్డ్ని జ్యోతి ఫైండ్ అవుట్ చేయడానికి, దాని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి సెపరేట్ చేసిన డయాగ్రామ్. అయితే ఇందులో మనకి బేస్ 15 నార్మల్ మెజర్మెంట్స్ ఉన్నాయి సార్. అయితే ఇక్కడ మనకి ఏం సార్, ఇదొక ట్రెపీజియంలో డివైడ్ అయింది. అంటే ఎన్ని 2 ట్రెపీజియమ్స్గా డివైడ్ అయింది సార్. 2 ట్రెపీజియమ్స్గా డివైడ్ అయినప్పుడు ఏంటి, ఇదొక ట్రెపీజియం ఫీల్డ్, ఇదొక ట్రెపీజియం ఫీల్డ్ కింద 2 ట్రెపీజియం ఫీల్డ్స్ కింద డివైడ్ అయినాయి. అయితే ఫస్ట్ మనం ఈ ట్రెపీజియం ఫీల్డ్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం సార్. అంటే ఈ ట్రెపీజియం ఫీల్డ్ యొక్క ఏరియా అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తే నార్మల్ 2 ఈక్వలే కాబట్టి రెండింటిని ఈక్వల్ పార్ట్స్ కింద చేస్తుంది కాబట్టి వచ్చిన ఆన్సర్ని డబుల్ చేస్తే సరిపోతుంది సార్. అయితే ఫస్ట్ మనకి ఏరియా ఆఫ్ త్రిభుజం ఫార్ములా ఏంటో మనకి ఏరియా ఆఫ్ త్రిభుజం ఈక్వల్ టు 1/2 ఇంటూ హెచ్ ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్. 1/2 ఇంటూ హెచ్ ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ సార్. ఆ ప్యారలల్ సైడ్స్ తీసుకుంటే నార్మల్గా మనకి ఏంటి సార్, హైట్ కావాలండి. దీని మొత్తం లెంత్ ఎంత సార్, మనకి 15 మీటర్స్. 15 మీటర్స్ అంటే మనకి ఇందులో హాఫ్ ఏగా సార్ ఉంటుంది. ఇది హాఫ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, హైట్ హెచ్ ఈక్వల్ టు 15/2 అవుతుంది సార్. ఎందుకంటే హాఫ్ ఉంటుంది కాబట్టి 15/2 సార్. అలాగే ఒక ప్యారలల్ సైడ్ 15 మీటర్స్ అవుతుంది, ఇంకొక ప్యారలల్ సైడ్ 30 మీటర్స్ అవుతుంది సార్. అయితే మన ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే హాఫ్ ఇంటూ 15/2 ఇంటూ 15 ప్లస్ 30 సార్. అంటే మనకి 115 ఎంతమ్మా 15 సార్. 2 2 4 అంటే 15/4 ఇంటూ 15 ప్లస్ 30 అంటే 45 సార్. అంటే 15 ఇంటూ 45 చేయండి. 15 ఇంటూ 45 చేస్తే ఎంతమ్మా 675 సార్. 675/4 సార్. 675/4. 675ని 4తో డివైడ్ చేయండి. 675 నార్మల్గా మనకి 4తో డివైడ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందంటే సార్, అంటే 675ని 4తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందమ్మా 168.75. 168.75 సార్. 5 మీటర్ స్క్వేర్ వచ్చింది. అంటే ఒక సైడ్ వచ్చింది సార్. కానీ ఎన్ని ట్రెపిజమ్స్ ఉన్నాయి, 2 ట్రెపిజమ్స్ ఉన్నాయి కాబట్టి ఏరియా ఆఫ్ ద పార్క్ బై జ్యోతి ఈక్వల్ టు జ్యోతి ప్రకారం ఏమవుతుంది సార్, మనకి 2 ఇంటూ 168.75 సార్. 2 ఇంటూ 168.75 అంటే 168.75ని 2తో మల్టిపుల్ చేయండి. 2తో మల్టిపుల్ చేస్తే ఎంత వచ్చింది సార్, 337.4
మీటర్ స్క్వేర్. అంటే టోటల్ మనకి జ్యోతి విధంగా ఏరియా ఆఫ్ పార్క్ ఫైండ్ అవుట్ చేస్తే ఏరియా ఎంత వచ్చిందో మనకి 337.5 వచ్చింది సార్. అండ్ మనకి నెక్స్ట్ కవిత డివైడ్ చేసిన డయాగ్రామ్ సార్. కవిత డివైడ్ చేసిన డయాగ్రామ్లో చూస్తే ఒకసారి ఒక స్క్వేర్ కనిపిస్తుంది, ఒక ట్రయాంగిల్ ఉంటుంది సార్. ఒక స్క్వేర్ ప్లస్ ఒక ట్రయాంగిల్ కనిపిస్తుంది సార్. అంటే ఈ రెండింటి యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేసి కలిపితే మనకి ఆ ఏరియా ఆఫ్ ద ఫీల్డ్ వచ్చేస్తుంది. అయితే మనకి ఇక్కడ ఫస్ట్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేద్దాం సార్. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే మనకి ఫార్ములా ఏంటమ్మా, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈక్వల్ టు 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్ సార్. 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్. అంటే బేస్ ఎంత సార్ మనకి, ఇదే కదా బేసు, ఈ ట్రయాంగిల్ బేస్ ఇదే కదా అవుతుంది. అంటే రెండు ఈక్వల్ కదా సార్. అంటే బేస్ ఎంత సార్, 1/2 ఇంటూ 15 ఇంటూ హైట్ ఎంత అవుతుంది సార్. చూడండి ఇక్కడ నుంచి మనకి ఈ షేప్ యొక్క ఫీల్డ్ ఈ హైట్ ఎంత అమ్మా, 15 మీటర్స్ అమ్మా. అయితే టోటల్ హైట్ ఎంత, ఈ షేప్ యొక్క టోటల్ హైట్ 30 మీటర్స్. అంటే ఇక్కడ వరకు హాఫ్ ఉందంటే 15 మీటర్స్ సార్. ఈ హాఫ్ హైట్ కూడా ఎంత అవుతుంది, 15 అవుతుంది సార్. అంటే 15 ఇంటూ 15 అంటే హైట్ కూడా 15 అవుతుంది. ఇప్పుడు మనకి 15 ఎంతమ్మా, 225/2 సార్. 225/2ని 225ని 2తో డివైడ్ చేయండి. 225ని 2తో డివైడ్ చేస్తే మనకి 112.2 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. అంటే ఏరియా ఆఫ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ వచ్చింది. అలాగే నెక్స్ట్ మనకి ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఉంది కదా సార్. ఏరియా ఆఫ్ ద స్క్వేర్ కూడా ఫైండ్ అవుట్ చేయండి. ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఫార్ములా ఏంటో మనకి, ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఫార్ములా వచ్చేసి సైడ్ ఇంటూ సైడ్ సార్. సైడ్ ఇంటూ సైడ్ అంటే 15 ఇంటూ 15 సార్. 15 ఇంటూ 15 అంటే 15 ఎంతమ్మా, 225 మీటర్ స్క్వేర్. అయితే ఏరియా ఆఫ్ ద పార్క్ బై కవిత ప్రకారం ఏరియా ఆఫ్ ద పార్క్ ఎంత అవుతుంది సార్. కవిత ప్రకారం ఏరియా ఆఫ్ పార్క్ 112.5 ప్లస్ 225 సార్. రెండు యాడ్ చేస్తే మనకి రెండు వాల్యూస్ యాడ్ చేస్తే 337.5 మీటర్ స్క్వేర్. అయితే మనకి ఇద్దరు ఫైండ్ అవుట్ చేశారు. కవిత ఫైండ్ అవుట్ చేసిన ప్రకారం 337.5 మీటర్ స్క్వేర్. లేదు మనకి జ్యోతి ఫైండ్ అవుట్ చేసిన ప్రకారం దాని యొక్క ఏరియా కూడా ఎంత వచ్చిందమ్మా, 337.5 వచ్చింది. అంటే రెండింటి యొక్క ఏరియాస్ ఎలా వచ్చాయి సార్, ఈక్వల్గా వచ్చాయి. అంటే మనకి ఏంటి, మన ఆ ఫీల్డ్ని 2 టైప్స్గా తీసుకున్నా సరే ఏరియా అనేది ఎలా వచ్చింది సార్, ఒకే విధంగా వచ్చింది సార్. ఓకేనా సార్. ఇది మనకి 8th సమ్ సార్. అండ్ నెక్స్ట్ మనకి 11th సమ్. డయాగ్రామ్ ఆఫ్ ద adjacent figure ఫ్రేమ్ హ్యాస్ అవుటర్ డైమెన్షన్స్. అంటే ఒక డయాగ్రామ్ ఇచ్చారు, అక్కడ ఫ్రేమ్లో ఉంది సార్. దీని యొక్క అవుటర్ డైమెన్షన్స్ ఇచ్చారు. అవుటర్ డైమెన్షన్స్ ఎలా ఉన్నాయి సార్, 24 సెంటీమీటర్స్ బేస్, 24 సెంటీమీటర్స్ హైట్ వచ్చేసి 28 సెంటీమీటర్స్ కింద ఉంది. అలాగే ఇన్నర్ డైమెన్షన్స్ ఎలా ఉన్నాయి సార్, 16 సెంటీమీటర్స్ అలాగే 20 సెంటీమీటర్స్ ఉన్నాయి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఈచ్ సెక్షన్ ఆఫ్ ద ఫ్రేమ్. ప్రతి సెక్షన్ యొక్క ఏరియాని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు సార్. అండ్ ద విత్ ఆఫ్ ది ఈచ్ సెక్షన్ ఈజ్ సేమ్. ప్రతి సెక్షన్ యొక్క విత్ అనేది ఎలా ఉంటుంది సార్, ఈక్వల్గా ఉంటుంది. అయితే దీనికి నేమింగ్స్ ఇద్దాం సార్. ఈ డయాగ్రామ్కి ABCD అలాగే EFGH. అయితే మనకి ఏంటి, డయాగ్రామ్ ఆఫ్ adjacent figure ఫ్రేమ్ హాజ్ అవుటర్ డైమెన్షన్స్, ఫైండ్ ద ఈచ్ ఆఫ్ ద సెక్షన్. రెండింటి యొక్క విత్తులు ఈక్వల్ అన్నారు. ప్రతి ఆపోజిట్ సెక్షన్ యొక్క విత్తులు ఈక్వల్ అంటే ఈ రెండు ఈక్వలే కదా సార్. అయితే మనకి ఏమవుతుందమ్మా, ఫస్ట్ సొల్యూషన్లో ఏరియా ఆఫ్ ఏబిఈఎఫ్ అంటే ఇది సార్, డౌన్ వన్. ఏబిఈఎఫ్ అంటే ఈ లెంత్ ఎలా ఉంటుంది సార్, దీనికి ఆపోజిట్ సైడ్ ఈక్వలే కదా సార్. అంటే ఏరియా ఆఫ్ ఏబిఎఫ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ డిహెచ్జిసి. సార్. అయితే మనకి ఇది ఏ షేప్లో కనిపిస్తుందమ్మా, ఒక ట్రెపీజియం షేప్లో ఉంది. కాబట్టి ఫస్ట్ మనకి ఇక్కడ ప్యారలల్ సైడ్స్ ఏమున్నాయి సార్, ప్యారలల్ సైడ్స్ ఒక సైడ్ వచ్చేసి ద లెంత్ ఆఫ్ 2 ప్యారలల్ సైడ్స్ రాద్దాం సార్. ద లెంత్ ఆఫ్ 2 ప్యారలల్ సైడ్స్ ఈక్వల్ టు ద లెంత్ ఆఫ్ 2 ప్యారలల్ సైడ్స్ ఎలా ఉన్నాయమ్మా, ఒకటి 24 సెంటీమీటర్స్, సెకండ్ వన్ ఎలా ఉంది సార్, ఇంకొకటి 16 సెంటీమీటర్స్ సార్. ఒకటి 24 సెంటీమీటర్స్ అయితే ఇంకొక ప్యారలల్ సైడ్ యొక్క లెంత్ ఎంతమ్మా, 16 సెంటీమీటర్స్. అయితే మనకు హైట్ కావాలి. హైట్ అంటే చూడండి, దీని మొత్తం హైట్ ఎంతమ్మా, 28 మీటర్స్. అయితే దీని యొక్క హైట్ కావాలి మనకు, అంటే ఈ విత్ హైట్ కావాలి. అంటే ఈ హైట్ కావాల్సి వస్తుంది సార్. ఈ హైట్ కావాలంటే ఎలా సార్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది మొత్తం హైట్ ఎంతమ్మా, 20 సార్.
ఇప్పుడు ఇది మొత్తం హైట్ ఎంత 28 అంటే 28 మైనస్ 20 చేయండి 28 మైనస్ 20 చేస్తే ఎంతమ్మా 8 మీటర్స్ వస్తుంది అంటే ఇది మొత్తం ఎంత ఉంటుంది సార్ మనకి ఈ లెంత్ కలిపి 8 మీటర్స్ ఉంటుంది అంటే మనకి ఒకటి సరిపోతుంది కదా సార్ అంటే 4 అవుతుంది అంటే హైట్ ఎంత అవుతుంది సార్ మనకి హైట్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ అవుతుంది సార్ ఇప్పుడు ఏరియా ఆఫ్ ద ఒక ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం ఒక ట్రెపీజియం ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే ఈ రెండు ట్రెపీజియల్ వాల్యూస్ ఈక్వలే కాబట్టి ఒక ఏరియా ఒక ట్రెపీజియం ఫైండ్ అవుట్ చేద్దాం సార్ ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఏబిఈఎఫ్ ఈక్వల్ టు ఫార్ములా సార్ మనకి 1/2 ఇంటూ హెచ్ ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ సార్ అంటే హైట్ ఎంత మనకి ఇక్కడ హెచ్ ఎంత సార్ 4 సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ అంటే 24 ప్లస్ 16 సార్ 24 ప్లస్ 16 2 టేబుల్లో 2 టైమ్స్ క్యాన్సల్ అవుతుంది 4 అంటే 2 ఇంటూ 24 ప్లస్ 16 అంటే 40 సార్ అంటే ఈక్వల్ టు 80 సెంటీమీటర్ స్క్వేర్ అంటే మనకి ఈ షేప్ రెండింటి యొక్క వాల్యూస్ ఏమవుతాయి సార్ 80 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది అంటే ఏరియా ఆఫ్ ఏబిఎఫ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ డిహెచ్జిసి ఈక్వల్ టు 80 సెంటీమీటర్ స్క్వేర్ అయింది అంటే ఈ రెండింటి యొక్క ఏరియాస్ ఫైండ్ అవుట్ చేసాం ఇప్పుడు మళ్ళీ ఈ రెండింటి ఏరియాస్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా సార్ ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి మనకి ఈ రెండు కూడా ట్రెపీజియంలో ఉన్నాయి కదా సార్ ఆ రెండింటి యొక్క ఏరియాస్ తీసుకున్న రెండింటి ఏరియాస్ కూడా ఈక్వలే కదా ఎందుకంటే ఆపోజిట్ సెక్షన్స్ ఈక్వల్ అన్నాడు అంటే ఏరియా ఆఫ్ ఏఈహెచ్డి ఈక్వల్ టు ఏరియా ఆఫ్ జిఎఫ్బిసి సేమ్ సార్ అక్కడ మనకి లెంత్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ ఎలా ఉంటాయి సార్ 24 ఒకటి దీని యొక్క ప్యారలల్ సైడ్స్ మారుతాయి ఇప్పుడు దీనికి ప్యారలల్ సైడ్ ఏంటి ఒకటి 24 ఒకటి 69 దీని ప్యారలల్ సైడ్స్ ఏమవుతాయి సార్ అంటే లెంత్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ ఏమవుతాయి సార్ ఒకటి 28 అవుతుంది ప్యారలల్ సైడ్స్ ఈక్వల్ టు 28, 20 సార్ ఎందుకంటే దీని ప్యారలల్ సైడ్స్ చేంజ్ అవుతాయి కదా సార్ ఈ ప్యారలల్ సైడ్స్ ఏంటి 24, 16 ఇప్పుడు ఈ ప్యారలల్ సైడ్స్ ఏమవుతాయి ఒకటి 28 ఇంకొకటి 20 సెంటీమీటర్స్ హైట్ అనేది చేంజ్ అవ్వట్లేదు హైట్ ఎంత సార్ మనకి హైట్ హెచ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ అయితే ఒక ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం సార్ ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఫైండ్ అవుట్ చేద్దాం సార్ ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఏఈహెచ్డి ఈక్వల్ టు మన ఫార్ములా ఏంటమ్మా 1/2 హెచ్ ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ అంటే ఏంటి హైట్ ఎంతమ్మా 4 సార్ అంటే సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ అంటే 28 ప్లస్ 20 సార్ అంటే 2 టేబుల్లో 4 అంటే 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే 2 ఇంటూ 48 అంటే 96 సెంటీమీటర్ స్క్వేర్ అంటే ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఏఈహెచ్డి ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రెపీజియం జిఎఫ్బిసి ఈక్వల్ ఎంత సార్ 96 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది ఓకేనా సార్ అయితే ఈ 4 షేప్స్ అయిపోయింది మరి ఈ ఇన్నర్ సైడ్ కూడా ఉంది కదా సార్ ఈ ఇన్నర్ సైడ్ ఇది ఎలా ఉంది సార్ మనకి ఒకటి 16 ఒకటి 20 ఉందంటే రెక్టాంగిలే కదా సార్ అయితే లెంత్ ఎంత సార్ మనకి లెంత్ వచ్చేసి లెంత్ 16 సెంటీమీటర్స్ బ్రెత్ ఎంత మనకి బ్రెత్ వచ్చేసి 20 సెంటీమీటర్స్ అయితే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేయండి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఎంత మనకి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెత్ సార్ లెంత్ ఎంతమ్మా 16 ఇంటూ 20 సార్ 16 ఇంటూ 20 అంటే 320 సెంటీమీటర్ స్క్వేర్ అంటే మనకి నార్మల్ మొత్తం అన్ని యొక్క ఏరియా రీజన్స్ యొక్క ఏరియా అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం సార్ అంటే ఈ రీజన్ యొక్క ఏరియా ఎంత వచ్చింది 96 ఈ రీజన్ది 80 ఈ రీజన్ 320 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది ఓకేనా సార్ ఇది మనకి 11th సమ్ సార్ ఇది ఇవాళ వీడియో సార్ ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 11.2లోని 10-11 సమ్స్ చూసాం సార్ హోప్ యూ అండర్స్టాండ్ ద సమ్స్ ఈ వీడియోని మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో